చూడండి రైతులు టాప్ అండ్ బీడ్ జతమైన క్వాలిటీ అయితే మంచి కండిషన్లో ఉన్నాయి. అన్న ఇది ఏం రేట్ ఉందన్న? ఇది 1,40 చెప్తున్నా. 1,40,000. చూడండి ఎన్ని పనుల మీద ఉందన్న? పనులు వేసింది. మిల్కింగ్ కెపాసిటీ ఎంత అన్నది? 28 కానీ 24 కానీ ఇద్దాం. 28 కానీ 24 వరకు. వీళ్ళైతే వీళ్ళ ఫామ్ లో ఉండి పాలు కూడా చెక్ చేసుకోవచ్చు. 4 రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా లేదా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అన్న దీని గురించి చెప్పండి. ఇది 1,50 చెప్తున్నా. ఇది 1,50,000. సైజ్ ఉంది, కండిషన్ ఉంది, అడ్డర్ లైన్ కూడా చూసుకోవచ్చు. మనము ఈనాడానికి కొద్దిగా టైం ఉందని చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. మంచి క్వాలిటీ చేస్తారు వీళ్ళైతే. బ్రీడ్ టాప్ అండ్ బ్రీడే చేస్తారు. దీని మిల్కింగ్ కెపాసిటీ ఎంతనా? వాడు 32 అన్నాడు, 28 వరకు గ్యారంటీ ఇవ్వచ్చు. 32 చెప్పినంట, 28 అంటే నమ్మకంగా కొంచెం ఇంకా తక్కువనే ఇస్తాడు. పాలు అయితే ఇంక ఎక్కువనే ఇస్తుంది. సో చూడండి, తగ్గుతాన ప్రైస్ ఏమైనా ఫిక్స్డ్ ఉంటుంది? వచ్చి మాట్లాడవచ్చు. ఎన్నో అవుతా అనేది? సెకండ్. ఇది ఎన్నో అవుతాను? ఇది సెకండ్. ఎన్ని పండ్ల మీద ఉంది? కడలు వేసింది 2. చూడండి పండ్లు కూడా మనకైతే క్లారిటీ చూడొచ్చు. ఇక్కడ అడ్రస్ వచ్చేసి వడ్డిచర్ల విలేజ్ అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఎనీ టైం ఉంటాయా ఆవులు? ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, జెన్యూన్ పర్సన్ మంచి ఆవులు తెచ్చి అమ్ముతుంటారు వీళ్ళు. మీరైతే విజిట్ చేయండి, కన్ఫామ్గా విజిట్ చేయండి. చాలా మంది రైతులు అయితే జనగాం నుంచి నాకైతే కాల్ చేస్తున్నారు. సో అందుకోసమని రైతుల కోసమని ఇంత దూరం అయితే రావడం జరిగింది. మనము వీళ్ళ ఫామ్కి అయితే విజిట్ చేయండి. జనగామలో ఉండే వాళ్ళైతే వీళ్ళ ఫామ్కి విజిట్ చేయండి. చాలా సిద్దిపేట, జనగాము ఆ సైడ్ నుంచి అయితే మనకైతే కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏమని ఉంటే ఇక్కడ విజిట్ చేయండి. వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ విజిట్ చేసి రవి డైరీ ఫామ్లో తీసుకోండి. బ్రీడ్ అయితే మంచి బ్రీడే చేస్తారు వీళ్ళు, నమ్మకంగా కూడా ఇస్తారు ఆవులు అయితే. సో చూడండి, సో ఈరోజు సంక్రాంతి సందర్భంగా కూడా ఆఫర్ అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో విజిట్ చేయండి. రైతు సోదరులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో అందరూ రైతులు మంచిగా ఉండాలి, డైరీ ఫామ్ మంచిగా నడవాలని కోరుకుంటున్నాం. చూడండి మంచి టాప్ అండ్ బ్రీడ్ ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే వస్తుంటాయి. సో వీళ్ళైతే తగ్గించి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా విజిట్ చేయండి. సో ఇంకా అన్ని ఆవుల రేట్లు అయితే మనము కనుక్కుందాము. బ్రీడ్ అయితే టాప్ బ్రీడ్ వచ్చేసి రెడ్ సిల్ని క్వాలిటీ అయితే బాగుంది. నాకు దీంట్లో గురించి చెప్పండి. దీన్ని 16 అవుతుంది పాలు. వచ్చేసి 16 లీటర్ పాలు ఇస్తుంది అని చెప్తున్నాడు. ప్రైస్ ఏముందన్న? 1,30 చెప్తున్నా. 1,30,000 అంటున్నాడు. బ్రీడ్ ఏముంది అనేది? ప్యూర్ హెచ్ఎఫ్. ప్యూర్ హెచ్ఎఫ్ అని చెప్తున్నాడు. మిల్క్ చిప్స్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉండి మిల్క్ చిప్స్ అన్ని విధాలు మీరు చెక్ చేసుకోండి. ఎన్ని పండ్ల మీద ఉందన్నా? ఇది కడ కలిపేసింది. ఇది కూడా చూడండి కడ అయితే కలిపింది అంటున్నారు. లైట్ వేసేసి ఎన్నో అవుతాను ఇప్పుడు? ఇది థర్డ్ ఉంటుంది. థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. చూడండి అన్న దీని గురించి చెప్పండి. ఇది 1,50 చెప్తున్నా. 1,50,000 అంటున్నారు. బ్రీడ్ ఏమన్నా? ఇది ఇంగ్లీష్ బ్రీడ్ అంటారు మనం. ఇంగ్లీష్ బ్రీడ్ రెడ్ సిల్లి క్వాలిటీ బాగుంది. 6 పళ్ళ మీదనే ఉంది. 6 పళ్ళ మీద ఉందని చెప్తున్నారు. మనం చూడొచ్చు. ఎన్నో అవుతానా? సెకండ్ లాక్టేషన్. దీని మిల్కింగ్ కెపాసిటీ ఎంత? 24 వరకు ఇస్తుంది. 24 వరకు ఇస్తామని మనకు అన్న వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. టైం పడుతుంది 15 రోజులు. 15 రోజులు టైం పడుతుంది చెప్తున్నారు. ఆల్రెడీ డెలివరీ అయిందా? డెలివరీ అయింది. ఏం దూడనా? మేలే. మెయిన్ దూడ, ఫోర్త్ దూడ అని చెప్తున్నారు వీళ్ళైతే. చూడండి క్వాలిటీ అయితే బాగుంది. చూడండి యావ గురించి అయితే అన్న దీని గురించి చెప్పండి. ఇది 6 పళ్ళ మీద ఉంది. 2 అయితే చూడండి ఫ్రెండ్స్, 6 పండ్ల మీద అయితే ఉంది. మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది అన్న దీన్ని? 22 వరకు ఇస్తాను. 22 వరకు ఇస్తుందని చెప్తున్నారు. మంచి బ్రీడ్, టాప్ మోస్ట్ మంచిగా ఉందని సింగిల్గా తీసుకురావడం జరిగింది. సో విజిట్ చేసి ఈ ఆవు మాత్రం మీరైతే మిస్ కాకండి. మంచి లైన్, మంచి అడ్డర్ లైన్ ఉంది. విజిట్ చేయండి వీళ్ళ ఫామ్ కి. ప్రైస్ ఏం చెప్తున్నారన్నా? 1,50 చెప్తా. 1,55,000 చెప్తున్నారంట. విజిట్ చేయండి. లో కాస్ట్ కూడా ఉంది. ప్రైస్ అయితే ఫిక్స్డ్ కూడా ఏమి ఉండదు, మనమైతే మాట్లాడుకోవచ్చు. మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి 22 వరకు ఇస్తుందని చెప్తున్నారు. చూడండి కొద్దిగా తిప్పాలి. చూడండి దీని నడక కానీ అడ్డర్ లైన్ కానీ
మనకైతే మంచి షేప్ పాలైతే ఈజీగా విండొచ్చు అనమాట. ఇట్లాంటి ఆవులకైతే మనము పాలు కూడా ఈజీగా పిండుకోవచ్చు. సో అన్ననైతే కొన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. అన్న మన ఫామ్కి రైతులు వస్తారు కదా, ఎక్కువ ఆవుని ఎట్లా చూసి కొంటారు అన్న? అంటే చూడి మనకు వస్తారు రెగ్యులర్గా. వీళ్ళ ఫామ్కి వచ్చే రైతులు పాల నరాలు చూసి కానీ దీని చర్మం చూసి కానీ కొంటారు అని అయితే అన్న వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. చూడండి, ఆల్రెడీ సేల్ అయిపోతుంటాయి, కస్టమర్స్ చూస్తుంటారు. మీరు మాత్రం మిస్ కాకండి ఇలాంటి ఆవులు. సో విజిట్ చేయండి. అన్న దీని గురించి చెప్పండి. పొద్దునే నిందండి ఇది. పొద్దున్నే ఫీమేల్ కాఫ్ అక్కడ ఉంది. ఫీమేల్ కాఫ్. చూడండి దీని దూడ కూడా మీకు చూపిస్తాను. బ్రీడ్ ఎన్నో అవుతానే ఇది ఇప్పుడు సెకండ్ అన్న. సెకండ్ లాక్. ఓకే అన్న, ఎన్ని పళ్ళ మీద ఉందన్న? పనులు వేసిందన్న మొత్తం. పనులు వేసిందని చెప్తున్నాడు. చూడండి క్వాలిటీ అయితే బాగుంది. జెర్సీ హెచ్ఎఫ్ మిక్స్. జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ అని చెప్తున్నాడు. మంచి మిల్కింగ్ కెపాసిటీ ఎంత అన్న? 22 యావరేజ్ చేసుకోవచ్చు అన్న ఈజీగా. 22 యావరేజ్ చేసుకోవచ్చు. మంచి మెయింటెనెన్స్ ఉంటే 25 కూడా విండొచ్చు అన్న. ఏం రేట్ మీద ఉందా అన్న? ఇది 1.25 చెప్తున్నాను. 1,25,000. క్వాలిటీ బాగుంది. చూడండి క్వాలిటీ బాగుంది అన్న. దీని గురించి దీని క్వాలిటీ పరంగా కానీ మనమైతే ఇక్కడ పిండి చూసుకోవచ్చు అన్న. ఈయన గట్ట చూసుకోవచ్చు అన్న. ఈయనది కాబట్టి మీరైతే పాలు చూసుకోవచ్చు. 2 పూట చూసుకోవచ్చు, 3వ పూట కూడా పిండి చూపిస్తా అవసరం. మంచి షేప్ ఉంది దీని అడ్డర్ లైన్ కానీ దీని పాల నరాలు కానీ. చూడండి మీరు, క్వాలిటీ అయితే బాగుంది. లోకము నా దీంట్లో గురించి చెప్పాను. ఇది టైం పడుతుంది అన్న, రేట్ ఉంది కొంచెం లేట్ ఉందని చెప్తాను. 15 రోజులు పడుతుంది. మంచి లేదా 15 రోజుల లోపు, 15 రోజులు అటు. అడ్డర్ అయితే చాలా వస్తుంది, దీని ప్రైస్ కూడా చాలా ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా అడ్డర్ అయితే చాలా వేస్తారని చెప్తున్నారు. చూడండి క్వాలిటీ అయితే బాగుంది. ఇది నిన్న 16 అవుతున్నాయి పాలు. మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఇస్తున్నాను? 16 అవుతున్నాయి ప్రజెంట్. 16 లీటర్ పాలు. ప్రైస్ ఏముంది అనేది? ఇది 1.25 చెప్తున్నాను. ఇది 1,25,000 అంట. చూడండి మంచి అడ్డాలేను. మిల్క్ అయితే చెక్ చేసుకోండి ఇక్కడ మీరు, వాళ్ళు కూడా చెప్తున్నారు. మిల్క్ చిప్స్ కూడా చూడొచ్చు మనం. ఇది లోపల పొదుగు అన్న, పొదుగు బయటకు పోయేది, లోపలికి ఉంటుంది, పాలు వెళ్తాయి. లోపల పొదుగు అండి, పాలు కూడా గ్యారంటీ ఇద్దాం. మంచి అంటే ఇప్పుడు మనకి విషయాలు కూడా కానీ బాగుంటుంది. ఇట్లాంటి బ్రీడ్ ప్రిఫర్ చేస్తారు. మంచి స్పాచెస్ వచ్చినాయి దానికి, మళ్ళీ స్పాచెస్ ఉంది. బ్రీడ్ కూడా బాగుంది అన్న. దీని గురించి చెప్పండి. ఇది 1.45 చెప్తున్నాను. 1,45,000. సైజ్ ఉంది, మంచి లేట్ ఉంది, టైం కూడా పడుతుంది. అంటే రెడీగా ఉంటే ఇది ఎక్కువ ముద్దన్న. మళ్ళీ ఇప్పుడు రెడీ లేదు కాబట్టి మనం అన్ని చెప్తున్నాం. తీసుకునే రైతులు ఇప్పుడు వచ్చి విజిట్ చేస్తే ప్రైస్ తగ్గుతుంది, మన క్లైమేట్కి సెట్ అవుతుంది, ఫీడింగ్లో కూడా దబ్బున సెట్ అయిపోతుంది. తీసుకునే రైతులు ఉంటే వచ్చి విజిట్ చేయండి. అన్న నెంబర్ కూడా మీకు అయితే స్క్రీన్ మీద పెడతా. మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి. 28 చెప్పింది అన్న, మనం 24 గ్యారంటీ ఇద్దాం. 28 చెప్పిందంట, 24 వరకు అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మనకి ఎన్నో అయితే అనేది సెకండ్ అన్న, సెకండ్ లాక్ చేసిన ఈ పండ్ల మీద ఉంది. ఈ పనులు వేసేసిందన్న, పనులు వేసిందని చెప్తున్నాడు. చూడండి పనులు అయితే అన్ని పనులు వేసిందండి. విజిట్ చేయండి వీళ్ళ ఫామ్. అన్న ఇప్పుడు మీ దగ్గరికి ఆవులు కూడా వస్తున్నారు కదా, రైతులు ఏ బ్రీడ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు? హెచ్ఎఫ్ అన్న. ఎక్కువ హెచ్ఎఫ్ బ్రీడ్ ప్రిపేర్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే మిల్క్ విషయంలో ఫాల్ట్ ఏమి ఉండదు కానీ, మిల్కింగ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ తేడా ఉండదు. మనకైతే గ్యారంటీ మీద ఇస్తామని అన్న వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 97046455545. చూడండి ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎన్ని ఆవులు కావాలన్నా. అన్న ఇప్పుడు చాలా మంది రైతులు ఏమంటున్నారంటే ఆర్డర్ల మీద మీరు తీసుకొస్తారా అన్న? వస్తారని అట్లా కూడా మనకి ఆర్డర్ల మీద తీసుకొస్తారంట, లేకపోతే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి మీరు తీసుకునే ప్లేస్ లో అక్కడ మీ రైతులు తీసుకెళ్ళి ఇప్పియమంటే ఇప్పిస్తారా అన్న? ఇప్పిస్తాను. అట్లానే ఇప్పిస్తామని కూడా మనకు చెప్పడం జరుగుతుంది. మీకు అనుకూలమైన ప్రైస్ లో కానీ దొరుకుతాయి. చూడండి పాల నరాలు మంచి లైన్ లో ఉన్నాయి ఆవులు అయితే. చూడండి విజిట్ చేయండి ఫామ్కి. చూడండి వైట్ ఫేస్ మంచి బ్రీడ్. ఎక్కువ వైట్ ఫేస్ ఆవులని ఇష్టపడుతుంటారు చాలా మంది రైతులు కూడా అడుగుతుంటారు అన్న వైట్ ఫేస్ ఆవు మిల్కింగ్ ఫేస్ వైట్ ఫేస్ ఆవులు కావాలంటుంటారు.
చూడండి ఇది అదే బ్రీడ్ వైట్ ఫేస్, మంచి పాల నరాలు కూడా ఉన్నాయి. అందుకనే చాలా అడ్డర్ చూడండి ఒకసారి ఎంత లూజ్ ఉంది, మీకు చాలా అడ్డర్ వస్తుంది, ఇంకా లూజ్ ఉంది, చాలా టైం ఉంది అందుకనైతే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అన్న. దీని గురించి చెప్పండి అన్న. ఇప్పుడు థర్డ్ అనేది డెలివరీ అయితే థర్డ్ లాక్టివేషన్, సెకండ్కి 32 ఇచ్చిందన్న. సెకండ్కి 32 లీటర్స్ వచ్చిందని చెప్తాను. థర్డ్ లాక్టివేషన్, మిల్కింగ్ ఎంత ఉందన్న? ఇప్పుడు ప్రజెంట్ అంటే అప్పుడు 32 ఇచ్చిందన్న. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇస్తుంది, 34 అలా విండవచ్చు. దీని ప్రైస్ 150 చెప్తున్నాను. 1,50,000 అంటున్నారు. చూడండి ఎన్ని పండ్ల మీద ఉందన్న? వేసింది కడేసిందని చెప్తున్నారు, పండ్లని కలిపిందని చెప్తున్నారు. చూడండి మంచి క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి జెర్సీ ఆవు బెటరా, హెచ్ఎఫ్ ఆవు బెటరా? జెర్సీ ఏంటంటే టైమింగ్ తక్కువ ఉంటుంది, మిల్క్ పీరియడ్ తక్కువ ఉంటుంది. హెచ్ఎఫ్ ఏంటంటే మనకు డెలివరీ అయ్యే 2-3 months వరకు మనం పిండుకోవచ్చు. ప్లస్ ఏంటంటే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా కొద్దిగా జెర్సీకే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక్క ఆవుతోని స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మనకి హెచ్ఎఫ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వీళ్ళ ఫామ్కి వస్తే కొన్ని సలహాలు ఇస్తారు వీళ్ళు, ఎలాంటి ఆవులు తీసుకోవాలని సలహాలు ఇస్తారు వీళ్ళు, గ్యారెంటీలు ఇస్తారు. కాబట్టి విజిట్ చేయండి, మంచి ఆవులు అయితే వీళ్ళ ఫామ్కి వస్తుంటాయి అన్న. కొత్తగా రైతులు వచ్చే వాళ్ళకి సలహాలు ఇస్తారా అన్న మీరు? ఎలా ఇస్తామన్నా, వస్తే ఇస్తామని చెప్తున్నారు అన్న వాళ్ళు. చూడండి మంచి ఇట్లాంటి ఆవులు ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు రైతులు. చూడండి మంచి మిల్కింగ్ ఆవులు, మంచి కనుక్కుందాం అన్నట్టు. మంచి చిన్న అడ్డర్ లైన్, మంచి మిల్కింగ్ కెపాసిటీ, లో పర్సన్ కలిగి వాళ్ళు అయితే ఉంటుంది అన్న. దీని గురించి చెప్పండి అన్న ఒకసారి. 4 పళ్ళ మీద ఉంది దూడ. 4 పండ్ల మీద ఉంది. 18 పాలు ఉన్నాయన్న. 18 లీటర్ పాలు ఉన్నాయండి. ఫీమేల్ క్లాఫ్ అన్న దూడ. ఫీమేల్ కాఫ్ ఆడదూడే 18 లీటర్ పాలు, లోపడి అడ్డారన్నమాట. మంచి బిజినెస్ అంట. చూడండి మిల్కింగ్ కెపాసిటీ అయితే బాగుంటుంది, అడ్డర్ లైన్ కూడా బాగుంది. ప్రైస్ ఏముందన్నా? ఇది 1.20 చెప్తున్నాను. 1,28,000 అంట. గ్యారెంటీగా పెండి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. చూడండి దీని గురించి చెప్పండి అన్న. ఇది 2 పండ్ల మీద ఉంది దూడ. 2 పండ్ల మీద ఉంది. చూడండి 4 పండ్ల మీద ఉంది. 4 పండ్ల మీద ఉందని చెప్తున్నారు. ఫస్ట్ లాక్టివేషన్ ఇది. ఫస్ట్ లాక్టివేషన్. దీని కూడా 16 ఉన్నాయి పాలు. 16 లీటర్ పాలు ఉందని చెప్తున్నారు. మేల్ దూడ అన్న. దూడ మొగదన్న, మొగదూడ అని చెప్తున్నారు. చూడండి ఇట్లాంటి ఆవులు ప్రిఫర్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్ ఉంటాయి, మిల్కింగ్ కెపాసిటీ ఎక్కువ ఇస్తాయి అన్నమాట. ఈ తీటకు పెరగడం కానీ అలాంటివి ఉంటాయి. సో విజిట్ చేయండి వీళ్ళ ఫామ్కి. సరే చూడండి దీంట్లో నడక కానీ మనం చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఆవులు అయితే బాగున్నాయి, విజిట్ చేయండి వీళ్ళ ఫామ్కి. అన్నతోనైతే మళ్ళీ ఒకసారి అడ్రస్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాము. ఎనీ టైమ్ ఎన్ని ఆవులు ఉంటాయి, ఎక్కడి బ్రీడ్ తెస్తారు అంతా మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కుందాము. చూడండి అన్న మనకు ఆవులు ఎక్కడి నుంచి వస్తాయన్నా? కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి వస్తాయని చెప్తున్నారు. కర్ణాటక నుంచి. చూడండి ఎక్కువ ఆ బ్రీడే ప్రిఫర్ చేస్తారు, కర్ణాటక బ్రీడ్ ఇష్టపడతారు, మిల్కింగ్ కెపాసిటీ ఎక్కువగా ఇస్తాయని ఇష్టపడతారు. అన్న వారానికి ఎన్ని ఆవులు వస్తాయన్న మనకి? వారానికి 18 ఆవులు వస్తాయని చెప్తున్నాడు. చూడండి విజిట్ చేయండి వీళ్ళ ఫామ్కి. మిల్కింగ్ ఆవులు కావాలన్నా దొరుకుతాయి, ఏ ఆవులు కావాలన్నా దొరుకుతాయి. చూడండి ఒకసారి మీరే గమనించండి. జెర్సీ ఆవు మంచి అడ్డర్ లైన్ అంటే చూడండి, బ్రీడ్ ప్యాచెస్ కానీ బాగుంది. చూడండి మంచి సైజులో ఉంది. చూడండి ఇది కూడా బాగుంది హైట్. ఇది రెడ్ సింది బ్రీడ్ ప్రిఫరెన్స్, ఇంగ్లీష్ బ్రీడ్. ఇది చూడండి మనకి సైజు మంచి అడ్డర్ లైన్ బాగుంది. కెపాసిటీ కానీ దీని షేప్ కానీ బాగుంది. చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. జనగాం, సిద్దిపేట్ ఈ లోకల్ రైతులు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి వీళ్ళ ఫామ్కి. విజిట్ చేస్తే బాగుంటుంది. ఏంటంటే చాలా మంది ఫోన్స్ చేస్తారు కూడా, జనగాం వాళ్ళు కూడా ఫోన్స్ చేస్తున్నారు. అడ్రస్ ఒకసారి డీటెయిల్స్ అయితే అన్నతోనైతే కనుక్కున్నాను. అన్న ఒకసారి మళ్ళీ మన అడ్రస్ చెప్పాను. జనగాం డిస్టిక్ అన్న.
జనగాం డిస్ట్రిక్ట్. జనగాం నుండి మనకు 10 కిలోమీటర్ వస్తుంది. జనగాం నుండి 18 కిలోమీటర్ ఫామ్ వస్తుంది. 10 కిలోమీటర్ వస్తుంది. వడిచెర్ల వడ్డిచెర్ల విలేజ్. పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఉంటుంది, ఇండియన్ పెట్రోల్ ఆపోజిట్ డైరీ ఫామ్ ఉంటుంది. మెయిన్ రోడ్డుకే ఉంటుందండి. మళ్ళీ మెయిన్ రోడ్కి సూర్యాపేట హైవే దగ్గర హైవే ఉంటుంది. చూడండి అన్న, మన ఫామ్ కి ఎనీ టైం ఉంటాయి అన్న ఆవులు? ఎనీ టైం ఉంటాయండి. ఎనీ టైం ఆవులు ఉంటాయి అన్న. డెలివరీ అయిన ఆవులు ఉంటాయి, డెలివరీ రెడీగా ఉన్న ఆవులు కూడా ఉంటాయి. ఉంటాయి.